ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక మూవీకి సంబంధించి హైప్ అనేది ఎందుకు అవసరం? అసలు హైప్ ఏ రకంగా వస్తది? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో 'దేవరా' మూవీ వచ్చింది. అది చాలా పేలవమైనటువంటి కంటెంట్ ఫస్ట్ నుంచి కూడా. అయినా గానీ అనిరుద్ యొక్క సాంగ్స్ వల్ల మూవీకి హైప్ వచ్చింది. 'సలార్' కాంబినేషన్ వల్ల వచ్చింది. అంటే కొరటాల శివ ఆల్రెడీ 'ఆచార్య' తర్వాత తీసినటువంటిది. 'ఎన్టీఆర్' 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రాజమౌళి' సెంటిమెంట్‌తో వస్తుంది కాబట్టి కాంబినేషన్‌కి అక్కడ హైప్ లేదు. బట్ సాంగ్స్ వల్ల అనిరుద్ తెప్పించగలిగాడు. వేరేస్ 'సలార్‌ని' గనక మనం కన్సిడర్ చేసుకుంటే ప్రశాంత్ నీల్ ఆఫ్టర్ 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్, ప్రభాస్ 'బాహుబలి' తర్వాత బిగ్గెస్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్. సో దానివల్ల ఆ కాంబోకి హైప్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఇక సాంగ్స్ అవి బీభత్సంగా క్లిక్ అయినాయి. అట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వల్ల ఒక మూవీకి హైప్ అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో హైప్ అనేది భయంకరంగా వస్తేనే థియేటర్లో మూవీ గట్టిగా రన్ అవుతుంది. ఓపెనింగ్స్ గట్టిగా వస్తున్నాయి అట్లీస్ట్. అయితే హైప్ అని గేమ్ చేంజర్ సంబంధించి ఫ్యాన్స్ కానీ ఇంకొకళ్ళు కానీ హైప్ లేదనే విషయంలో చాలా ఇదైపోతున్నారు. హైప్ కోసం అంత పిచ్చెక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు ఏ సినిమాకి సంబంధించిన అభిమానులు. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది హైప్ గురించి కాదు, కాంటెంట్ గురించి. డే 1 నెంబర్స్ని మాత్రమే హైప్ ఇవ్వగలుగుతుంది. మీకు ఇచ్చింది గేమ్ చేంజర్, ఇంకో సినిమా ఎనీ మూవీ ఒక భయంకరమైన హైప్ ఇచ్చారు ఆ మూవీకి. అబ్బా బీభత్సమైనటువంటి హైప్. అంటే 'పుష్ప 2' గురించి చెప్పడం మర్చిపోయి 'పుష్ప' ఫ్రాంచైజ్ అదే ఫస్ట్ పార్ట్ వల్ల పార్ట్ 2కి బాగా వచ్చింది. ఆ రీచ్ అవ్వగలిగారు చాలామంది ఆడియన్స్కి. అది నచ్చింది. ఓకే, హైప్ బాగానే ఉంది ఆ మూవీకి. రిజల్ట్ కూడా బాగానే ఉంది. సో గేమ్ చేంజర్ అయినా ఏ మూవీ అయినా భయంకరమైన హైప్ వచ్చేసి తీరా థియేటర్కి వెళ్ళిన తర్వాత సరైనటువంటి కాంటెంట్ లేకపోతే డమాల్ ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు 'అమరన్' మూవీ ఉంది రీసెంట్ టైమ్స్లో. అసలు అది వచ్చే ముందు ఎవరికి తెలియదు అది వస్తున్నట్టు కూడా. బట్ వచ్చిన తర్వాత 6 to 7 వారాల పాటు ఓటీటీకి వచ్చే వరకు కూడా ప్రతి చోట ఆ మూవీ భయంకరమైన కలెక్షన్లు రాబట్టింది. మంచి కలెక్షన్స్. ఏది ఒక స్టార్ హీరో కూడా లేకుండా. సో అట్లా కాంటెంట్ అనేది అక్కడ ప్లే చేసింది కీలకమైనటువంటి రోల్ని. ఒక కీ రోల్ ఎప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది అంటే హైప్ ఉన్నంత మాత్రాన మనకి డే 1 నెంబర్సే వస్తాయి. ముఖ్యమైనది ఒక క్లాసిక్ మూవీ తీసుకురాగలటం. ఇప్పుడు 'శంకర్' అనేటువంటి డైరెక్టర్తో చేస్తున్నాడు మీ హీరో. నేను అతని పేరేంటి, రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్తున్నా. 'శంకర్' అనేటువంటి డైరెక్టర్తో చేస్తున్నాడు. 'శంకర్' మీకు జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు, ఇట్లాంటి భయంకరమైన క్లాసిక్స్ ఇచ్చాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో మీరు టాప్ 10 సినిమాలు తీస్తే భారతీయుడు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. అట్లాంటి సినిమాని ఎందుకు కోరుకోరు? ఇంత డైరెక్టర్లు తీస్తున్నా కూడా కాంటెంట్ని ఎందుకు మంచి కాంటెంట్ రావాలని కోరుకోరు? కోర్స్ నేను అర్థం చేసుకోగలను. 'భారతీయుడు 2' లాంటి, 'రోబో 2' లాంటి డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత నేను కూడా 'శంకర్' వీరాభిమాన్ని. నాకు ఉందా భయం కాదంట్లా. కానీ హైప్ కోసం చచ్చిపోకండి. దాని గురించి లుంగీలు కట్టుకునే పెద్ద పెద్ద కటౌట్లు, దానికి సంబంధించి హెలికాప్టర్లో పూల వర్షాలు, అవి కేవలం మీకు అటెన్షన్ని మాత్రమే తెచ్చి పెడతాయి. సినిమాకి హైప్ అనేది అవసరం లేదు. అదేం పెద్ద మస్ట్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ కాదు. దాని గురించి పిసికేసుకోక్కర్లా మనం. ఈ మూవీ నిజంగా ఒక కార్తీక్ సుబ్బరాజు ఇచ్చాడు స్టోరీ. ఇన్నాళ్ళు కథ లేక సరిగా చేయలేకపోయాడు. అతను చనిపోయాడు కదా, సుజాత రంగనాథన్ చనిపోయిన తర్వాత సరైన కథ లేక స్నేహితులు తీశాడు. 3 ఇడియట్స్ రీమేక్. 'శంకర్' లాంటి ఒక మ్యాగ్నమస్ డైరెక్టర్ ఒక రీమేక్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు సుజాత చనిపోయిన తర్వాత. సో అట్లాంటి వ్యక్తి తర్వాత 5 తీశాడు. అది పెద్దగా ఆడలేదు. 'రోబో 2' డిజాస్టర్, 'భారతీయుడు 2' డిజాస్టర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మంచి కథతో కార్తీక్ సుబ్బరాజు వచ్చినప్పుడు ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాగా తీశారు దీన్ని. సో ఒక క్లాసిక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎందుకు హైపు డే 1 నెంబర్లో ఈ కలెక్షన్లు ఆ కలెక్షన్లు కొట్టాలి, ఆ కలెక్షన్లు ఈ కలెక్షన్లు కొట్టాలి? ఒకవేళ కొట్టినా కూడా 10 సంవత్సరాల తర్వాత మీరు 'సలారు', 'పుష్ప 2', 'దేవరా', 'గేమ్ చేంజర్' ఈ సినిమాల లిస్టులో నిజంగా ఈ మూవీలో కాంటెంట్ ఉంటే సంగతి చెప్తున్నా. అంత స్ట్రాంగ్ కాంటెంట్ ఉంటే ఒకే ఒక్కటి కైండ్ ఆఫ్ లేకపోతే 'భారతీయుడు' కైండ్ ఆఫ్ నిజంగా తీస్తే ఒకవేళ ఎగ్జాంపుల్కి ఏం గుర్తుంటుంది సినిమా మీకు 10 సంవత్సరాల తర్వాత? ఇదే కదా గుర్తుంటుంది. 'గేమ్ చేంజర్' గుర్తుంటుంది. లేకపోతే ఇంకో సినిమా ఏదో వచ్చింది కాంటెంట్ పరంగా బాగున్నది, అది గుర్తుంటుంది. అంతే కదా. ఆబ్వియస్లీ 'రంగస్థలం' గుర్తుంటుందా మీకు? 'పుష్ప 1', 'పుష్ప 2' గుర్తుంటాయా? సుకుమార్ కెరీర్లో నాకైతే 'జగడం' గుర్తుంటుంది. నాకైతే 'రంగస్థలం' గుర్తుంటుంది. ఆ రెండే గుర్తుంటుంది. తర్వాత రికార్డులు రామ్ చరణ్ చూడని రికార్డులో 'మగధీర'తోనే 40 crores షేర్ మాత్రమే, 40 crores మాత్రమే కలెక్ట్ చేయగలిగిన తెలుగు సినిమా 70 కోట్ల వరకు వెళ్ళింది ఆ మూవీతో. అది కేవలం సెకండ్ మూవీతోనే కొట్టేసాడు కదా రామ్ చరణ్. డజంట్ మ్యాటర్. దాని గురించి ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోవాల్సిన. నిజంగా భయంకరమైన కలెక్షన్లు వచ్చినా 'శంకర్' క్రెడిట్లు వేసేసే వాళ్ళు ఉంటారు. సో ఈ ఫ్యాన్స్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఈ కలెక్షన్స్ డెఫినెట్లీ డే 1 నెంబర్స్ని మీకు ఇచ్చిన ప్రతి సినిమాకి అది కోరుకోకుండా డైరెక్టర్ కాంబోలో వస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి అవుట్పుట్, ఏ రకమైనటువంటి కాంటెంట్ వచ్చే అవకాశం ఉందనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. అండ్ Jan 5th పవన్ కళ్యాణ్తో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. నాకున్న సోర్సెస్ ప్రకారం చెప్తున్నా రాజమండ్రిలో. అండ్ Jan 1st కానీ 2nd కానీ రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా, చిరంజీవి చీఫ్ గెస్ట్గా హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ ఉండబోతుంది, ట్రైలర్ లాంచ్. సో వీటి తర్వాత డెఫినెట్లీ మూవీకి ఎంతో కొంత ఒక స్ట్రాంగ్ అటెన్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రీసెంట్ ఇన్సిడెంట్స్లో వీళ్ళిద్దరు పేర్లు, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కువ వినిపించింది కాబట్టి ఆయన ఏం ఆడతారు అక్కడనే దాన్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. సో దీని గురించి మనం ఒకసారి అలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు. కాంటెంట్
కంటెంట్ బాగుండాలని కోరుకోండి. కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీని శంకర్ కరెక్ట్గా కనుక డైరెక్ట్ చేస్తుంటే ఒక అద్భుతమైన పొలిటికల్ థ్రిల్లర్, ఒక క్లాసిక్ మూవీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ అయినా, ఈ సినిమానే కదా, ఎనీ ఫ్యాన్స్ దాని మీద ఎక్కువ మైండ్ పెడితే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించింది ఇన్సిడెంట్ గురించి కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక అడిగినట్టు నాకు 1000 లైక్స్ టార్గెట్ దయచేసి ఇవ్వండి. థ్యాంక్ యూ.